నమస్తే వెల్కమ్ టు వీటెన్ న్యూస్. మారుమూల గ్రామాలలో పర్యటించిన మంత్రి తుమ్మల ఎమ్మెల్యే జారే వినాయకపురం ఆర్ఎండ్బి రోడ్ నుండి పూసుకుంట కట్కూరు రాసన్నగూడెం వరకు రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల ఎమ్మెల్యే జారే నూతనంగా నిర్మించిన 3 హై లెవెల్ బ్రిడ్జిలు ప్రారంభించిన మంత్రి తుమ్మల ఎమ్మెల్యే జారే దమ్మపేట మండలంలో పర్యటించిన తెలంగాణ వ్యవసాయ చేనేత మార్కెటింగ్ జౌళి శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ గిరిజన గ్రామాలైన పూసుకుంట కట్కూరు గ్రామాలను సందర్శించి ఇటీవల నిర్మించిన 3 బ్రిడ్జిలు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి రాహుల్, ఆర్డీఓ బి మధు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, వివిధ శాఖల ముఖ్య అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ఎస్పీ గారు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం, మీరందరూ కొండరెడ్ల గ్రామం పూచుకుంటకు వచ్చి వాళ్ళ జీవన స్థితిగతుల్ని అధ్యయనం చేసి వాళ్ళ యొక్క జీవితాలకి మనం ఏం చేయగలుగుతామో ప్రభుత్వ పరంగా మనకున్నటువంటి స్కీముల ద్వారా వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందితే వాళ్ళు నిశ్చింతగా, నిర్భీతిగా, నిస్సహాయంగా లేకుండా బ్రహ్మాండమైనటువంటి జీవితం గడపాలని, వాళ్ళ పిల్లలందరూ కూడా విద్యావంతులు అయ్యేటట్టుగా మనందరి ప్రయత్నం ఉండాలి. దయచేసి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా, ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా ఇక్కడికి, కరెంట్ వాళ్ళు వచ్చినా, పంచాయతీరాజ్ వాళ్ళు వచ్చినా, ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చినా, మిగతా సమస్యలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకోండి. తెలుసుకొని వాళ్ళకి ఏం చేస్తే ఏ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది పిఓ గారికి కానీ కలెక్టర్ గారికి మీరు మెసేజ్ చేయొచ్చు. జిల్లా అధికారులు కావచ్చు, డివిజనల్ అధికారులు కూడా కావచ్చు. ఈ గ్రామం అందరూ నెలకొక్కసారన్నా సందర్శించేటట్టుగా కలెక్టర్ గారు ప్రోగ్రాం ఇచ్చిన దాని ప్రకారంగా మీరు ఇప్పుడు పామాయిల్ మొక్కలు వేస్తే హార్టికల్చర్ వాళ్ళు వచ్చి ఆ మొక్కల పెంపకం ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా చేసుకుంటున్నారు, దానికి ప్రొటెక్షన్ ఏంటి, వాటర్ ఏంటి, ఫర్టిలైజర్ ఏంటి, అందుట్లో మనం ఇంటర్ క్రాప్ ఏది వేసుకోవచ్చు, ఏది వేసుకుంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది, ఆ 3 సంవత్సరాలు ఫామ్ ఆయిల్ వచ్చేదాకా వాళ్ళ జీవన స్థితిగతులు ఏ రకంగా మెరుగుపడాలి, వాళ్ళు వేసుకునేటటువంటి బొబ్బర్లో లేకపోతే వేరే పంటలో కాకుండా మంచిగా ఇప్పుడు ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత బోర్లు వేస్తున్నాం, మోటార్లు పెడుతున్నాం, దాంతో పండే పంటలను పండించుకుంటే వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ లోపుగా పామాయిల్ కాపుకి వస్తుంది. కాపు వచ్చిన తర్వాత వాళ్ళు నిశ్చింతగా ఆదాయంతో వాళ్ళ పిల్లలను చదివించుకోవచ్చు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు అడిగేటటువంటి అన్నీ కూడా వాళ్ళు సొంతంగానే చేసుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఆదినారాయణ గారి ఊళ్ళో ఎవరు కూడా ఇటువంటి అడిగే పరిస్థితి లేదు. ఇల్లు కానీ, లెట్రిన్ కానీ, లేకపోతే అదని ఇదని అడగరు. ఎందుకంటే అందరికీ భూమి ఉంది, అందరూ పామాయిల్ వేసుకున్నారు. ఇప్పుడు అడిగితే వాళ్ళే ఇచ్చేటట్టుకున్నారు. అర్థమైందా? కాబట్టి ఆ రైతుకి, ఆ భూమికి పంట పండే అవకాశం, పంట పండితే ఆదాయం వచ్చే అవకాశం మనం చూపించాలి. అందుకని కలెక్టర్ గారు కష్టపడి పనిచేసేటటువంటి అధికారులు మీకున్నారు. వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తున్నప్పుడు అవకాశం, పంట పండితే ఆదాయం వచ్చే అవకాశం మనం చూపించాలి. అందుకని కలెక్టర్ గారు కష్టపడి పనిచేసేటటువంటి అధికారులు మీకున్నారు. వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తున్నప్పుడు మా ప్రజాప్రతినిధులకి మా టైంలో మంచి పని అయితే మాకు కూడా సంతోషం. ఆదినారాయణ గారి టైంలో పూసుకుంటకు రోడ్డు వేసాము, లేదు స్కూల్ కట్టాము, లేకపోతే ఇంకో పని చేసామనే సంతృప్తి మాకు ఉండాలి. కాబట్టి అధికారులు అందరూ కూడా నిబద్ధతతోటి మనసు పెట్టి పనిచేయాలి. ఇటువంటి ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు కోరిక ఉండాలి, మనసు ఉండాలి. ఏం చేస్తే వాళ్ళ జీవితం బాగుపడుద్దో తపన ఉండాలి. ఆ తపనతోటి పనిచేస్తే అక్కడున్న ప్రజాప్రతినిధులకు మాకు కూడా సంతృప్తి వస్తుంది, మాకు కూడా మంచి పేరు వస్తుంది. మా ప్రజలు ఆనందంగా ఉంటే మీరు 3 ఏళ్ళు పనిచేస్తారు, వెళ్ళిపోతారు. మేము గెలిచినా ఓడినా మేము ఇక్కడే ఉంటాం. కాబట్టి మాకు కూడా సంతృప్తి. మా ప్రాంతం ఫలానా జితేష్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఇప్పటికీ పివిఆర్కే ప్రసాద్ గారి పేరు, గిరిధర్ గారి పేరు, అటువంటి కలెక్టర్ల పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నారు జనం అంటే, వాళ్ళు అటవీ ప్రాంతంలో తిరిగి మారుమూల ప్రాంతాలకు సౌకర్యాలు ఇచ్చి, రహదారులు వేసి, స్కూల్స్ కట్టి, హాస్పిటల్స్ కట్టి, చెరువులు పోసి, చెక్ డ్యాములు కట్టి, లిఫ్ట్లు కట్టి అన్నీ చేస్తే ఈరోజు ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతం అయినా, గిరిజన జిల్లా అయినా,
ఈరోజు అన్ని జిల్లాల కంటే మన జిల్లా మౌలిక సదుపాయాల్లో నెంబర్ 1 ఉన్నాం. అన్ని మండలాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే అన్ని పంచాయతీల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యాలయాలు రావాలి. అధికారులు ఉండే పరిస్థితులు ఉండాలి. అధికారు ఉంటే అధికారి దృష్టికి వచ్చిన పని చేయబుద్ధి అవుతుంది. అసలు అధికారులే రాకపోతే మిమ్మల్ని చూసేవాళ్ళు ఉండరు, మీకు చేసేవాళ్ళు ఉండరు. రాజకీయ నాయకులు అంటే మేము ఓట్ల కోసం వచ్చి ఓట్ల కోసం పోయేవాళ్ళం కాదు. ఓట్లు వేసినా వేయకపోయినా ఆదినారాయణ గారు మీ ఊరు వస్తానని చెప్పాడు. అదే పరంగా మీరు అందరూ ఆయన్ని గౌరవించి గెలిపించారు. ఆ గెలిపించిన దానికి కష్టపడి గిరిజన బిడ్డ ఈ ప్రాంత గిరిజనులకు సేవ చేయాలనే తలంపుతోటి ఆయన మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద యుద్ధం చేసి ఆయన ఈ సదుపాయాలు తీసుకొచ్చే అవకాశం మనందరం ఆదినారాయణ గారి చేతిలో పెట్టాం. నా ఊరు ఆయన ఊరు ఒకటే. వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు కలిసిమెలిసి బతికారు. మేమిద్దరం కూడా ఈ ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి ఇద్దరం కలిసి ఈ ప్రాంతానికి మిగిలిపోయిన పనులు చేయాలనేది నా కోరిక. ఆ రోజు కాని పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయాలని. కాబట్టి అదే పట్టుదల తప్ప వేరే ఆలోచన కానీ వేరే కోరిక నాకు అవసరం లేదు. వాస్తవంగా అయితే ఈ పూచుకుంటూ నాకు ఎప్పుడు ఓటేయలే, ఎప్పుడు వేయలే. ఎందుకంటే ఈ ఊరు అప్పుడు బోర్గంపాడులో ఉండేది, నేనేమో అప్పుడు సత్తుపల్లికి వెళ్ళి ఉండేవాడిని. ఇప్పుడు ఆదినారాయణ గారు వచ్చేసరికి మీరు ఇటు వచ్చారు. అందుకని ఏ నియోజకవర్గాన్ని అని కానీ, ఏ కులం అని కానీ, ఏ ప్రాంతం అని కానీ నేను చూడను. పేదోళ్ళు ఎక్కడున్నారు, ముఖ్యంగా కొండల్లో కోణంలో నివసించేటటువంటి జాతి ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా ఈ కొండల్లో ఎట్ట బతికారు, వాళ్ళు ఎవరు చూశారు అంటే భగవంతుడు ఆ అడవి తల్లే మిమ్మల్ని కాపాడింది. కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మాకు అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా పేదల కోసం ఏం చేయాలో. రేషన్ ఉందండి, ఆర్డీఓ గారు పే ప్రెషర్ ఎవరు డీలరు, నీది ఈ ఊరు కాదుగా, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు అమ్ముతావు? 114. సన్న బియ్యం వచ్చినాయా నారాయణమ్మ? మరి ఇవాళ భోజనం పెడతావా మాకు? ఓకే, రైట్. బాగున్నాయా బియ్యం? ఇంతకుముందు ఏమి ఇచ్చేవాడు? ఇక్కడ ఇచ్చేవాడా అయ్యా అమ్ముకునేవాడా? అయ్యో లావు బియ్యం అంట. మీ గ్రామానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక శంకుస్థాపన చేశాం. మళ్ళీ ప్రారంభోత్సవానికి వస్తామని చెప్పేసి ఆ రోజు మంత్రి గారి సమక్షంలో అందరూ కూడా తీర్మాన ప్రక్రియ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు కూడా మరి ఈ యొక్క మారుమూల గిరిజన ప్రాంతాలని మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో భాగంగా కనెక్టివిటీ రోడ్లకి ప్రాథమికంగా ఉన్నటువంటి బ్రిడ్జిల్ని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మంత్రివర్యులు ఒక ఆలోచన, ఒక తపనతో రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లాలన్న తపనతో ఈ ప్రాంతాన్ని వారు ఎంచుకోవడం, నేను నా నియోజకవర్గ ప్రజలు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సార్. వారి ఆలోచన, వారి ఆకాంక్ష గత 30 ఏళ్ల ముందుకు కూడా ఈ ప్రాంతానికి వారు వచ్చేటప్పుడు ఈ ప్రాంత ప్రజలు మొట్టమొదటిగా మాకు రోడ్డు అడగలేదు కానీ, ఇల్లు అడగలేదు కానీ, ఒక చెరువు మాత్రం అడిగారు అనేది ఈ ప్రజలందరూ కూడా చెప్తా ఉండేది. చెరువు ఇచ్చిన తర్వాత గ్రామీణ రోడ్డు కూడా మాకు కావాలన్న ఆలోచనతో చెప్పినప్పుడు అప్పుడున్నటువంటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ యొక్క సారథ్యంలో ఆ రోజు ఎస్డిఎఫ్ నిధుల ద్వారా ఆ రోజు కొంత వారు మరి చిన్నపాటి బ్రిడ్జిల్ని ఆ రోజు నిర్మాణం చేయడంలో భాగంగా కొంత రవాణా సౌకర్యానికి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతో ఈ ప్రజలు చాలా మమేకమైన ఆలోచనతో గత 10 ఏళ్ల క్రితమే ఈ రోడ్డుకి వారు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డును వారు శాంక్షన్ చేయటం, అదేవిధంగా బ్రిడ్జిని కూడా శాంక్షన్ జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోవడం జరిగింది. నా అదృష్టం మనకు భావిస్తా ఉన్నా. నేను కూడా ఈ ప్రాంతానికి మరి హలో శుభోదయం కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా ఈ గ్రామంలో కూడా నేను రాత్రి బస చేశాను. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, అయ్యా మీరు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ మీరు ఒకరు గెలిచినా ఓడినా మరి మీకు మాత్రం చేయాలని ఆలోచన చెప్పారు. నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఒక మాట ఇచ్చిన, గెలిచినా ఓడినా ఏదన్నా ఎక్కడికైనా నేను తీసుకొస్తాను ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యేగా మీరు అందరు గెలిపించిన తర్వాత మంత్రి గారి యొక్క హాస్యాలు కూడా వారికి మిన్నుండిగా ఉండే. వారి ఇందాక వచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు పోయారు, దాటారు, నువ్వు 4వ ఎమ్మెల్యే
కాబట్టి మీకు అవకాశం వచ్చిందని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇచ్చిన మాటకి, ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించినటువంటి మాటకి ఒక ఆలోచనగా ఈరోజు మరి బ్రిడ్జిలకి శంకుస్థాపన చేసే దశలో, అదేవిధంగా రేపటి నుండి కూడా మరి రోడ్డు మరమ్మతులకి కూడా మనం దాన్ని తయారు చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల్లోనే మనం బీటీ రోడ్డు కూడా మనకు రాబోతా ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలందరూ చాలా అదృష్టవంతులకు భావిస్తూ, నేను కూడా ప్రత్యేకంగా మంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు కూడా ఆశ, ఆలోచన ఉండే, కానీ ఎప్పుడెప్పుడైనా తెరదించే సందర్భం వచ్చింది. వారికి ఉన్నటువంటి ఆలోచనలో ఆ రోజు ఈ ప్రాంతంలో కూడా, మారుమూల ప్రాంతంలో ఇంతక ట్యాంక్ అడుగుతాను, రయ్యా మీరు ఆ రోజు మాకు ట్యాంక్ ఇచ్చిండు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇచ్చారని చెప్తా ఉంటే చాలా సంతోషం. ఈ రోజు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారిని కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు. అంటే అన్ని కోణాల్లో ప్రజలకి అవకాశం ఉన్నటువంటి మేరకు వారికి ఉన్నటువంటి పదవుల భాగంగా, మంత్రి పదవుల భాగంగా అన్ని కూడా సమృద్ధిగా చేసే దశలో ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అది కూడా వెలితి ఉండే ఈ ప్రాంతంలో, అది కూడా పూర్తి చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ఈ గ్రామ ప్రజలను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. అలానే కొండరెడ్డి యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో మరి పిఓ గారు కూడా మరి గవర్నర్ గారిని కలిసేటటువంటి తరుణంలో నేను కూడా, వారు ముందు వెళ్ళారు, నేను తర్వాత గవర్నర్ కలిసిన తర్వాత, సార్ కొండరెడ్డి ప్రాంతంలో కూడా చాలా మంది అంతరించే పరిస్థితి జరుగుతూ ఉంది, మీకున్నటువంటి నిధులు మాకు కేటాయించాలని చెప్పంగానే సుమారు 92 లక్షల రూపాయలు ఈ నిధులకి వారు ఇస్తున్నారని చెప్పేసి మాట ఇచ్చారు. అదే రోజు జీవో కూడా జారీ చేశారు. అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకించి దత్తత తీసుకున్నారు కాబట్టి, అంటే జరుగుతూ ఉంది కాబట్టి, ఈ నియోజకవర్గంలో ఏదైనా ఒక గ్రామంలో 100% ఇండ్లు ఇచ్చే ప్రక్రియలో నేను పాతిరెడ్డిగూడెన్ని పూర్తిగా 100% అక్కడ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు నేను శాంక్షన్ చేసిన, 100% శాంక్షన్ చేసిన. అదేవిధంగా గోగులపూడి 100% శాంక్షన్ చేసిన. అంటే ఏదైతే కొండరెడ్డి ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, అటవీకి హత్తుకున్న ప్రాంతాలు, ఇవన్నీ సుదూర ప్రాంతాలు ఉన్నాయో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా నేను కూడా వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా శుభదాయకం, మంచి కార్యక్రమం. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, నీరిస్తారా, మోటార్ ఇస్తారా, బోర్ ఇస్తారా అని ఆ రోజు ఇక్కడ నిలదీసిన వేళ ఉదయం పూట 6 గంటలకు మంత్రి గారు వచ్చిన తర్వాత చాలా మంది అందరు ప్రశ్నించారు, ఏమయ్యా ఏం సారు మీరు ఇంతమంది మంత్రిగా చేశారు, ఎన్నోసార్లు హామీ ఇచ్చారు, అదేవిధంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు అని కూడా చాలా మంది మీరు ఉదయం పూట 6:30కు వచ్చిన తర్వాత అందరు నిలదీశారు. మాటకి తగ్గ విధంగా నేను చేస్తున్న రోజు మంత్రి గారు కూడా సభాసాక్షిగా మాట ఇచ్చారు. ఈ రోజు ఒక పక్క రోడ్డే కాదు, ఒక పక్క బ్రిడ్జే కాదు, ఒక పక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతో ఈ రోజు కంకణ బద్దులై ఈ ప్రాంతాన్ని ముందుగానే మనం ఒక ఆలోచనతో తీసుకెళ్లాలి. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో ఒక మమ్మిటిగా, ఏదైతే గిరిజన ప్రాంతం, మారుమూల ప్రాంతం, అటవిక ప్రాంతం, నాలుగు కొండల మధ్య ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతాన్ని రాష్ట్రంలో వెలుగొందే విధంగా ఇప్పుడు చెప్తా ఉన్నారు. దీని ప్రాథమికంగా ఆలోచన ఉంది, తపన ఉంది, మరి చేయాలా, ఏదైనా అధికారికంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు నాకు తెలియజేయమని చెప్పారు. ఖచ్చితంగా సార్ మీరు చేస్తారని నమ్మకం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది, నేను ప్రతి సమస్యను మీకు విన్నవిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.